యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. దినదినము ఆశీర్వాదం మనకు ఉండాలి. ఉదయం లేచిన వెంటనే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించుకోవాలి, పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. అప్పుడు కానీ మన పనులు ఏ పనులైనా ప్రారంభించుకోవాలి. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 62వ అధ్యాయము 1వ వచనము. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. నిజమే, మనము దేవుని నమ్ముకుంటున్నాం. కానీ నమ్ముకోవడము ఎలా నమ్ముకుంటున్నామంటే, మన జీవితంలో నిజముగా ప్రార్థించుటలో, నిజముగా నమ్ముకున్నటలో, నిజముగా దేవుని నమ్ముకున్న మనము ఎలా ఉంటామంటే మౌనముగా ఉంటాం. మనం ఆయన ఆశ్రమిస్తూ, ఆయనను రక్షణకర్తగా మనము ఆయనలో, ఆయన కోసము మనము నిలిచి ఆయన నమ్ముతూ ఆయనతో ఉన్నవారు ఎప్పుడు కూడా మౌనంగా ఉంటారు. కానీ మేము దేవుని నమ్ముకున్నామని చెప్పుతూ ఇష్టానుసారంగా మాట్లాడతారు. వారెట్లా దేవుని బిడ్డలు అవుతారు? ప్రియులారా, నమ్ముతున్నాము అని చెప్పగానే సరిపోదు. మనము మన యొక్క క్రియలను బట్టి నిజముగా నువ్వు దేవుని బిడ్డవా కాదనేది తెలుసుకోగలుగుతాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. అంటే మౌనము ఎటువంటిది వచ్చినా, ఎటువంటి కష్టమైన శ్రమైనను, ఎటువంటి దానిలోనైనాను మౌనముగా ఉన్నాము అంటే నిజంగా దేవుని బిడ్డలం. ఆయన నమ్ముకున్న వారు, నిజముగా నమ్ముకున్న వారు ఆ విధంగా మౌనము కలిగి ప్రతి విషయంలో కూడా చిరాకు పడకుండా, అవిశ్వాస పడకుండా మౌనాన్ని కలిగి విశ్వాసంలో స్థిరముగా నిలిచి ఉండగలుగుతారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. దేవా, ఈ దిన ప్రతి నీ క్రిషల్ బికాస్మే తండ్రి, ఏ బిడ్డలైతే ప్రభువా ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారో ప్రభువా, చూస్తున్న ప్రతి బిడ్డ ప్రభువా, నేను నమ్ముట ప్రతి హిజ్ అ బాస్ట్ అండ్ మై లార్డ్ ద గ్లోరీ కామ్ ది మై గ్రీజ్ అవా షూరి లరాది కౌరిమా వెన్ ఈజ్ ఎ లార్డ్ ద గ్లో మాడ్ ఈ స్టెల్ బి కామ్ ది మై కెని ఫౌరిమా. ప్రతి నీకముగా ప్రభువా చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినమంతా కూడా ప్రభువా వారి జీవిత వేగంలో, ఈ దినము చేస్తున్న ప్రతి పనిలో, ప్రతి విషయంలో నాయన సమృద్ధి, సమస్త వేగమైన కార్యములు జరిగించండి. అద్భుత వేగమైన వెన్ వి షిల్ సీ కామ్ ది మై గ్రీఫ్ ఫౌరిమా కృపాశీర్వాదము దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.